అదిగో ఆనంద్ గారు వచ్చారు. అక్క ఎక్కడుందో తెలుసుంటుంది. తెలుసుంటే తీసుకొచ్చేవాడే కదే, ఒంటరిగా ఎందుకు వస్తాడు? బాగుందమ్మా. ఆనంద్, వంశీ, వసుంధర ఎక్కడా? ఆనంద్ గారు, మా అక్క కనిపించిందా? అక్క ఎక్కడండి? వసుంధర గారి జాడ అడవిలో ఎక్కడా కనిపించలేదు. తొని సెవెన్ కూడా కనిపించకుండా గుడ్డనక్కలు తినుంటాయా మమ్మీ? చెప్పాను కదా బేబీ, దాని శవం కూడా దొరకకుండా చేస్తానని. వసుంధర కనపడలేదా? అడవిలో దారి తెలియక ఎటు వెళ్ళిందో ఏమిటో. ఇంతకు ముందు కూడా దారి తెలియక గూడానికి వెళ్ళిపోయింది కదా. మళ్ళీ ఈసారి కూడా ఏ గూడలోనో చెట్టు పొట్టా పట్టుకుని తిరుగుతూ ఉంటుంది. ఇంతకీ వంశీబాబు కనపడడం లేదట కదా. ఆయన కూడా వసుంధరతో పాటు ఎటైనా వెళ్ళిపోయారా ఏమిటి? బావెక్కడిచ్చిన బావా? అన్నయ్య రాలేదు. వసుంధర గారి కోసం అడవిలోనే ఉండిపోయారు. ఏంటి చిన్న బావా నువ్వు మాట్లాడేది? బావ అడవిలో ఉండడం ఏంటి? అవును, వసుంధర గారిని ఇంటికి తీసుకునే వస్తానన్నారు. అక్కడే ఆగిపోయారు. ఏం మాట్లాడుతున్నావు చిన్న బావా? అత్తయ్య, దాని గురించి బావను ఎలా వదిలేస్తారో? ఎవరితో దానికోసం అర్ధరాత్రి దాకా అడవిలో ఉంటానంటే అసలు నువ్వెలా ఉండనిచ్చావు ఆనంద్? వసుంధర గారు దొరికేంత వరకు అన్నయ్య ఇంటికి రాను అన్నారు. వసుంధర 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 దాని గురించి ఆలోచించారు కానీ బావ ఆరోగ్యం గురించి ఎవరైనా ఆలోచించారా? బావని ఒంటరిగా అడవిలో వదిలేస్తే అది దొరుకుతుందా? అది ఎక్కడ చచ్చిందో ఏంటో. బావ తనతోనే రావాలనుకున్నాడంటే రేపు అది అసలు రాకపోతే బావ కూడా రాడా? రాదు అని అంత గట్టిగా చెప్తున్నారంటే మీరే వసుంధరకి ఏదో హాని తలపెట్టొచ్చారు కదా. లేకపోతే వసుంధర తిరిగి రాదన్నట్టు ఎలా మాట్లాడతారు? అది పనికిరాని పని ఏదో చేసుంటుందండి. చివరికి మన ముందు తలెత్తుకోలేక కనిపించకుండా ఏటో వెళ్ళిపోయి ఉంటుంది. నానమ్మ, నువ్వు కూడా అలా మాట్లాడితే ఎలా? నువ్వు మూసుకోవే. అవునే, దానికి ఉన్నవి లేనివి అన్నీ కావాలి. దానికి తాపన ఎక్కువ కదా. దానికోసం తప్పించిపోయి దేనికి బలైందో ఎక్కడ చిక్కుపోయిందో ఏటో ఎవడికి తెలుసు. తనెటు వెళ్ళినా నాకు అనవసరం. దాని మూలంగా బావ అడవిలో ఉన్నాడు. ఆరోగ్యం ఇప్పుడే కుదుట పడుతుంటే బావేమో వసుంధర వెంట పడుతున్నాడు. బావకేమైనా అయితే? ఏం కాదు నక్షత్ర, వంశీ వసుంధర్ని వెతికి తీసుకొస్తాడు. ఇంత జరిగినా మీకేం బాధ లేదత్తయ్య. దానికోసం ఉన్నాడనేగా మీ ధైర్యం. పద బేబీ. ఇప్పటిదాకా దాని జాడ లేదంటే ఖచ్చితంగా అది చచ్చే ఉంటుంది. పదవే, ఎవరికి వాళ్లే వెళ్ళిపోతుంటే మనమెందుకు ఇక్కడుండి ఆడటం? రా. అబ్బాబ్బాబ్బాబ్బా, ఇంకాసేపు ఇక్కడే ఉండి ఓదారుస్తానంటే నీ ఇష్టం గాని నేను మాత్రం వంశీ బాబాయినా త్వరగా ఇంటికి రావాలని ఆ దేవుడికి మొక్కుకుంటాను. త్వరగా రా. అన్నయ్యని రమ్మని బతిమాలను, కానీ రానని మొండిపట్టు పట్టాడమ్మా. నీ మాట విని ఉంటే నేను బాధపడేదాన్ని. ఏంటమ్మా? ఏం లేదు నాన్న. తను పక్కనున్న వాళ్ల గురించి ఆలోచిస్తున్నాడంటే వంశీ వసుంధరతో తిరిగి వస్తాడని అనుకుంటున్నాను. వసుంధర, నీకొచ్చిన కష్టాన్ని దూరం చేయడానికే నేను మళ్ళీ ఈ అడవికి వచ్చాను. నువ్వెక్కడున్నావో ఆధారం తెలిస్తే చాలు. దారి లేకపోయినా నేను నిన్ను చేరుకుంటాను. నీ మీద కోపం ఉండొచ్చు, కానీ అంతకన్నా ఎక్కువ స్నేహం ఉంది వసుంధర. రేయ్, సప్పుడు చేయకుండా రారా, అడవి కోళ్ళు బెదిరిపోతాయి. ఇవాళ 4-5 పట్టుకుపోవాలా? అట్టగే.
అల్లా అదిగో దూరంగా ఏదో ఉంది. బాణం ఎత్తే సిక్కిపోతుంది. బాణానికి మాటేందో, బల్లెంతోనే సంపాలా. ముందు నేను వెళ్తాను, నువ్వు నిదానంగా రా. ఎయ్యిరా. ఓరోరి మనిషే, ఇంకేదో అనుకున్నాం కదా, నువ్వేంది ఏడున్నావు? నా ఫ్రెండ్ వసుంధర అడవిలో తప్పిపోయింది. పాము కాటేసినది. ఒరేయ్ ఆకోనేరా? అవునవునా? వసుంధరని పాము కాటేసిందా? ఎలా ఉంది? ఎక్కడుంది? ఇయ్యాలే గూడానికి తీసుకొచ్చింది సోదమ్మ. ఏదన్నా పసరు పోసి కట్టుకట్టినా కళ్ళు తెరవలా. సావు బతుకుల్లోనే ఉంది కోన. హాస్పిటల్కి తీసుకెళ్తే వసుంధర బతుకుతుంది. మీ గుడియానికి నన్ను తీసుకెళ్ళండి ప్లీజ్. నడిచిపోయేలోపు తెల్లారుతుంది. కొండను చుట్టాలా. గెస్ట్ హౌస్ దగ్గర నా కారు ఉంది, వెళ్దాం రండి. పదరా, బుల్లోని తోలుకుపోదాం. పద. రండితోరా, రండి రండి. పదండి. వంశీ సార్, మీరెలా ఉన్నారు? వంశీ సార్, నీ చెయ్యట్టుకునేవాడు యాడున్నా క్షేమంగా ఉంటాడు కోనా, భయపడ మాకు. పేడం పోతే అడవి తల్లి ఆ గుంటడికి దారి చూపెత్తదమ్మా. నువ్వు ధైర్యంగా ఉండు. వసుంధర వంశీ సార్. వంశీ సార్, వచ్చినవా నాయనా? ఆ తల్లి కరుణించినాదా? నిన్నిక్కడికి తోలినాదా? దారి తెలియక అడవిలో ఉన్నాడు సోదమ్మా. కోన గురించి అడిగితే తీసుకొచ్చాం. తలవరించినావు కదు కోనా, వచ్చినాడు చూడు. వసుంధర సార్, ఎలా ఉన్నారు? జ్వరం తగ్గిందా సార్? వసుంధర, నేను క్షేమంగా ఉండాలని నువ్వు ఇలాంటి పరిస్థితిని తెచ్చుకున్నావు వసుంధర. మీరు బాగుండాలి సార్, నాకేమైనా పర్వాలేదు. అలానికి వసుంధర, నువ్వు బాగుండాలి, నీకేం కాకూడదు. సోదమ్మా, వసుంధరకేం కాదు కదా? పాము కాటేసిందన్నారు. యాదన్న పసురు పోసి కట్టుకట్టినాడు, కాని పట్నం తీసుకుపోవాలంటున్నాడు. అవును దొరా, అది శానా యసం ఉన్న పామై ఉంటది. కాలనాగైతేనే ఎట్టా అయిపోతారు. పట్నం తీసుకుపోయి సూది మంది అయితేనే పేనాలు నిలుస్తాయి. అడవి తల్లిని నందుకనే తీసుకొచ్చినాదేమో. పెద్ద ఆసుపత్రికి పోతేనే కోన బతుకుతుంది. తీసుకెళ్తానమ్మా, వసుంధర ప్రాణం నిలబెడతాను. మిమ్మల్ని చూశాను సార్, నాకింకే ఆశ లేదు. లేదు వసుంధర,
అలా మాట్లాడకు. నేను కాపాడుకుంటాను. డాక్టర్ 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 ఏమైంది? ఓ పాము కాటేసింది డాక్టర్. చూడండి డాక్టర్. బాడీ మొత్తం పాయిజనస్ అయిపోయింది. అక్కడ గూడెంలో వాళ్ళకి తెలిసిన వైద్యం ఏదో చేశారు. ఎంత ఖర్చైనా పర్వాలేదు డాక్టర్. వసుంధర బతకాలి ప్లీజ్ డాక్టర్. రక్త మార్పిడి చేయాల్సి వస్తుంది. నర్స్ లోపలికి తీసుకెళ్ళు. బాయ్స్ హరి అప్. వసుంధర వసుంధర కళ్ళు మూయద్దు. వసుంధర కళ్ళు తెరువు. వసుంధర మాట్లాడు. వసుంధర నన్ను చూడు. వసుంధర వసుంధర నేను ఎక్కడికి వెళ్ళాను నువ్వు నా వెంట పడతావు కదా. ఇప్పుడు కూడా నువ్వు నా సెక్రటరీగా డ్యూటీ చేయాలి వసుంధర. ఎస్ ఎస్ వంశీ సార్నే, నీ బాస్నే. స్కెడ్యూల్ చెప్తాను, రాసుకో రాసుకో వసుంధర. నన్ను అసహించుకుంటున్నారు కదా సార్, కానీ నా కోసం తప్పిస్తున్నారు అంటే చాలా సంతోషంగా ఉంది సార్. హే, గట్టిగా చెప్పు, ఏమన్నావు వసుంధర? శాంపిల్ని త్వరగా ల్యాబ్కు పంపించండి. మేక్ ఇట్ ఫాస్ట్. అలాగే డాక్టర్. మీరు కొంచెం బయట ఉండండి సార్. డాక్టర్, వసుంధరకి ఇప్పుడు ఎలా ఉంది? కండిషన్ చాలా క్రిటికల్గా ఉంది. బ్రతకడం కష్టం. డాక్టర్, అంత మాట అనకండి డాక్టర్. తను బతకాలి, తను బతికి తీరాలి. మా సాయశక్తిలో మేము ప్రయత్నిస్తున్నాం. విషపూరితమైన పాము కాటేసినట్టుంది. ఇంకా ప్రాణం ఉందంటే గూడెంలో వాళ్ళు చేసిన వైద్యమే. కానీ ఆమె లేదు డాక్టర్, మీరు అలా చెప్పకండి. ఇప్పుడు ఏం చేస్తే వసుంధర ప్రాణాలతో బయటపడుతుందో చెప్పండి. డాక్టర్ రిపోర్ట్స్. బాడీలో బ్లడ్ మొత్తం క్లాట్ అయింది. బ్లడ్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయక తప్పదు. కానీ చేసిన గ్యారంటీ అయితే ఇవ్వలేం. ప్లీజ్ డాక్టర్,
ప్రయత్నించండి. వసుంధర బతకాలి డాక్టర్. ప్లీజ్ డాక్టర్, ప్లీజ్. ప్రయత్నం అయితే చేస్తాం సార్. ఏ పాజిటివ్ బ్లడ్ కావాలి? సిస్టర్, బ్లడ్ బ్యాంక్ కాల్ చేయి. 8 యూనిట్స్ బ్లడ్ కావాలని చెప్పు. డాక్టర్, ఏ పాజిటివ్ బ్లడ్ బ్యాంక్ లో 4 యూనిట్స్ మాత్రమే ఉంది. డాక్టర్, నాది కూడా సేమ్ బ్లడ్ గ్రూపే. ఎంత బ్లడ్ కావాలన్నా తీసుకోండి డాక్టర్. వసుంధర బతకడానికి నేను ఏం చేయమన్నా చేస్తాను డాక్టర్. ప్లీజ్. సార్, డాక్టర్, బ్లడ్ ట్రాన్స్ప్లాంటేషన్ చేశాం, అయినా మార్పు అయితే రాలేదు. మీరైతే హోప్స్ పెట్టుకోకండి. డాక్టర్. ఆనంద్, ఎవరికి కాల్ చేస్తున్నావు? అన్నయ్యకేనమ్మా. ఫోన్ రింగ్ అవుతుంది, కానీ అన్నయ్య ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. వంశీ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదంటే ఎలాంటి ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడో ఏంటో నాకు చాలా భయంగా ఉంది ఆనంద్. అమ్మా, అన్నయ్య ఫోన్ రింగ్ అవుతుందంటే అన్నయ్య నెట్వర్క్ పరిధిలో ఉన్నట్టే కదా. అయితే ఫోన్ సిగ్నల్స్ ద్వారా అన్నయ్య వెహికల్ ఎక్కడుందో కనుక్కోవచ్చు. ఒకసారి ట్రై చేసి చూడు ఆనంద్. ఆ. అన్నయ్య కార్ ఎక్కడుందో దొరికిందమ్మా. సిటీ అవుట్కట్స్ లో వెహికల్ ఆగినట్టు చూపిస్తుందమ్మా. ఒకసారి పూర్తి అడ్రస్ చూడండి ఆనంద్ గారు. ఆనంద్, అన్నయ్య కారు ఏ ఏరియాలో ఉందో చూడు. ఏమైంది ఆనంద్? అన్నయ్య కారు బరియల్ గ్రౌండ్ దగ్గర ఉన్నట్టు చూపిస్తుందమ్మా. మమ్మీ, నువ్వు చిన్నబాబు చెప్పింది విన్నావా? విన్నావా అంటావేంటి? మన ప్రయత్నం ఫలించిందని ఇక్కడే చిందేయాలనిపిస్తుంది. అయితే బావ బరియల్ గ్రౌండ్ లో దాన్ని పూర్తి చేస్తాడనుకుంటా. వంశీ ఇంటికొచ్చాక అందరూ బోరుమని ఏడుస్తారని కూడా అనుకో. వంశీ శ్మశానం దగ్గర ఉన్నాడంటే ఏం జరిగిందో ఏంటో. ఏం జరుగుంటుందో దినా? అదెలాగో చచ్చుంటుంది. దాని శవాన్ని ఇంటిదాకా ఎందుకు తీసుకురావడం అనుకుని అల్లుడే దగ్గరుండి దహన సంస్కారం చేయిస్తుంటాడు. హైరేంద్రి,
నీ నోటి నుంచి ఒక్క మాట కూడా మంచి మాట రాదా? ఇక ఎప్పటికీ రాదనుకోవాలా? ఉన్న మాటంటే ఉలుకెక్కువ అని మీ అందరికీ తెలిసిన మాట చెప్తే నా మీద ఎగిరిపడతావేంటొదినా? చచ్చాక శ్మశానానికి వెళ్ళాలంటే ఎవ్వరికీ ఇష్టం ఉండదు. అలాంటిది వంశీబాబు అక్కడికి వెళ్ళాడంటే చచ్చిన దాని శవాన్ని తీసుకుని వెళ్ళాడనే కదా దాని అర్థం.